సూర్యుడు ఉదయించకముందే ఆ రైతు మేలుకొంటాడు. అతని ముందున్న భూమి ఎండిపోయి పగిలిపోయి ఉన్నా అదే అతని జీవితం. ఆ నిశ్శబ్ద రాత్రిలో భూమి నిర్జీవంగా కనిపించినా అతని హృదయంలో పచ్చని రోజుల జ్ఞాపకాలు ఇంకా జీవిస్తూనే ఉంటాయి. చల్లని నేలపై పాదాలు పెట్టుకుని తన వద్ద ఉన్న కొద్దిపాటి విత్తనాలను విత్తడం మొదలుపెడతాడు. ప్రతి విత్తనంతో ఒక నిశ్శబ్ద ప్రార్థన. వర్షం వస్తుందనే హామీ లేదు, ఫలితం ఉంటుందనే భరోసా లేదు, కేవలం నమ్మకమే అతని శక్తి. సూర్యుడు పైకెక్కే కొద్దీ భూమి కరుణ చూపదు. శరీరం అలసిపోతుంది, పనిముట్లు పాతబడతాయి. అయినా అతను ఆగడు. ఇతరులకు కష్టంగా కనిపించే చోట అతనికి భవిష్యత్తు కనిపిస్తుంది. రాత్రి కమ్ముకొనగానే ఆందోళన మరింత భారంగా మారుతుంది. మసకబారుతున్న దీపం కింద తీర్చలేని అప్పులు లెక్కపెడతాడు. ఆకలి మౌనంగా పలుకుతుంది, కాని ఆశ మరింత గట్టిగా మాట్లాడుతుంది. అంతలో గాలి మారుతుంది. నల్ల మేఘాలు చేరతాయి. వర్షపు మొదటి చుక్కలు నేలను తాకుతాయి. ఆ క్షణంలో రైతు నిల్చుని కృతజ్ఞతతో వర్షాన్ని తనపై, భూమిపై పడనివ్వుతాడు. ఉదయంతో పాటు కొత్త జీవం మొదలవుతుంది. నేల తడిగా ఉంది, భూమి మేల్కొంది. ఇది అతని పోరాటానికి ముగింపు కాదు, కాని ఒక కొత్త ఆరంభం. అందుకే రైతు మళ్లీ పని మొదలుపెడతాడు. ఒకరోజు భూమి తన ఆశకు సమాధానమిస్తుందనే నమ్మకంతో.